టీడీపీ కేంద్ర కార్యాలయం నేడు నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పుట్టినరోజు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. సిబ్బందికి అన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద నూతన వస్త్రాలు, మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. టీడీపీ పొల్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య కేక్ కట్ చేసి ఎమ్మెల్యేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషకరమైన రోజు ఇది. ఒక మంచి వ్యక్తి, సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి, పేద వర్గాలకి, అట్టడుగు వర్గాలకి సాయం చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి, స్వార్థం లేకుండా, అవినీతి లేకుండా తాను సంపాదించిన దాంట్లో కొంత పేదలకు సాయం చేయాలన్న ఒక మంచి ఆలోచనతోటి రాజకీయాల్లోకి వచ్చిన కుటుంబం నెల్లూరు జిల్లాలో శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఆయన సతీమణి శ్రీమతి ప్రశాంతిరెడ్డి గారు. ఈ రోజున ఆ జిల్లాలో తెలుగుదేశం పార్టీ 10 సీట్లు కూడా గెలిచి విజయ పతాక ఎగరేసిందంటే అందులో ప్రధాన పాత్ర వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిది కూడా అని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆ కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉన్నది. పేద ప్రజలకు సాయం చేయాలి, నిస్వార్థంగా సహాయం చేయాలి, భగవంతుడు మాకు ఇచ్చిన దాంట్లో కొంత ఈ సహాయ కార్యక్రమాలకి ఉపయోగిస్తాము అని చెప్పి ఆలోచన ఉన్న కుటుంబం అదని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మీ అందరికీ. అటువంటి కుటుంబంలో కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న శ్రీమతి ప్రశాంతిరెడ్డి గారిది ఈరోజు జన్మదినం అని చెప్పి ఆమె అభిమానులు, ఆ నియోజకవర్గానికి చెందిన పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి పార్టీ ఆఫీసులో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరించి ఈ సంతోషాన్ని పార్టీ కార్యాలయంలో ఉన్న పెద్దలతో కూడా పంచుకోవాలని ఇక్కడికి వచ్చినందుకు వారికి కూడా నేను అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది మామూలైన విషయం కాదు. ఎన్ని కోట్లున్నా కూడా ఇంకా దాచుకుందాం, సంపాదించుకుందాం అన్న ఆలోచనలో నుంచి వీరు మాకున్న దాంట్లో కొంత పేదలకు సాయం చేయాలన్న ఆలోచన రావడం చాలా గొప్పదని చెప్పి కూడా తెలియజేస్తూ వారిని, ఆ కుటుంబాన్ని ఆదర్శంగా తీసుకొని రాష్ట్రంలో ఉన్న ధనవంతులంతా కూడా మీరు సంపాదించిన దాంట్లో కొంత పేదలకి, అన్నార్థులకి, క్షుద్బాధతో బాధపడే వాళ్ళకి, అవసరాలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి, అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి అందరికి కూడా సాయం చేయాలి. ఈ కుటుంబాన్ని, దంపతుల్ని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామినిగా చేసినందుకు శేషయ్య గారు, చాలామంది పెద్దలు ఉన్నారు, రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. మీరు ఇక్కడికి వచ్చి మా ఆఫీసులో పనిచేసే వీళ్ళందరూ కూడా నూతన వస్త్రాలు బహుకరించి ఆ సంతోషంలో మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామ్యం చేసినందుకు మీ అందరి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రశాంతి గారు, వారి భర్త ప్రభాకర్ గారు, కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి సంతోషంగా ఉండాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటున్నాను.